హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్ ఆల్. ఈరోజైతే మన క్లౌడ్ కిచెన్లో ఎలాంటి ఆర్డర్స్ అయితే చూపించట్లేదండి, ఎందుకంటే రేపైతే మా అల్లుడు బర్త్డే ఉంది కదా. సో మేము ఆర్గనైజ్ హోమ్కి అయితే కొంచెం సహాయం చేయాలని మన ప్రీవియస్ వీడియోలో అయితే మీరు చూసుంటారు కదా. సో రేపు బర్త్డే అండి, 17th. సో రేపైతే ఇంట్లో కూడా వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుచుకొని కేక్ కట్ చేస్తాడు కదా. సో మనమైతే 1 day బిఫోరే అయితే వాళ్ళకి అసలు యాక్చువల్గా ఫుడ్ అలాంటిది పెడదాం అనుకున్నాము. సో 17th డే అయితే బుక్ అయిపోయింది. సో దానివల్ల అయితే మాకు తోచినంత వరకు అయితే గ్రాసరీ ఇవన్నీ వాళ్ళకు అవసరమయ్యే వస్తువులు అయితే మేమైతే ఈరోజైతే షాపింగ్ చేసి ఒక 2-3 days బిఫోర్ కూడా కొన్ని అలా టైం కుదిరినప్పుడల్లా షాపింగ్ చేసి ఒక్కసారిగా గ్యాదర్ చేసి చూస్తున్నారు కదా. ఇక్కడ మా మామయ్య, మా వదిన, మా పాప వాళ్ళకి మిక్చర్ అయితే ప్యాక్ చేస్తున్నారు. వాళ్ళల్లో కొంచెం ఏజ్డ్ కదండి, చాలా వరకు అయితే డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు. సో నా హ్యాండ్స్తో నేనే హోమ్ మేడ్ కేక్ అయితే ప్రిపేర్ చేశాను. ఎలా వచ్చిందో చూస్తున్నారు కదా. అక్కడ ఉన్న వాళ్ళకు కూడా కేక్ అయితే బాగా నచ్చింది, బాగా చేశారమ్మా అని అన్నారు. సో ఇంకా మేము ఐటమ్స్ అన్నీ తీసుకొని అయితే 5:30 అలా బయలుదేరిపోయాము. ఏమేం ఐటమ్స్ వాళ్ళకి ఇచ్చాము అంటే 10 kgs ఆలు, అలాగే 10 kgs ఆనియన్, 10 kgs టమాటోస్, అలాగే 2 kgs మేము ఇంట్లో అయితే ఏ టీ పౌడర్ వాడుతున్నామో వాళ్ళకు కూడా అదే టీ పౌడర్ అయితే ఇచ్చామండి. అలాగే ఒక 1/2 kg కాఫీ పౌడర్, 15 లీటర్స్ ఆయిల్, అలాగే 10 kgs తువర్ దాల్ కందిపప్పు అండి, ఒక 5 లీటర్స్ వచ్చేసి పెరుగు ప్యాకెట్స్, అలాగే ఒక 5 kgs దాకా అల్లం వెల్లుల్లి అండి. పేస్ట్ కాదండి, అల్లం వెల్లుల్లి, ఎందుకంటే వాళ్ళే అక్కడ క్లీన్ చేసుకొని పేస్ట్ పట్టుకుంటారంట. సో అందుకనే అదే ఇచ్చామండి మేము కూడా. ఇక్కడ చూస్తున్నారు కదా, మా మదర్ అయితే అక్కడనే వర్క్ చేస్తుందండి. సో మా మమ్మీ వచ్చి అయితే కిచెన్ చూపించింది. ఇంకా వాళ్ళకి ఐటమ్స్ అన్నీ అక్కడ ఈ ట్రాలీ అయితే ఏది ఉందో అక్కడైతే అరేంజ్ చేసాము. సో వాళ్ళైతే కిచెన్లో పెట్టేసుకుంటారండి. మీరు ఇలా ఏదైనా ఇస్తారా మీ పిల్లల బర్త్డేకి కానీ, గ్రాసరీకి కానీ, ఫుడ్ డొనేట్? ఎందుకంటే కొన్ని ఉంటాయండి, ఆన్లైన్లో వెళ్ళి మనం అమౌంట్ పే చేయగానే మన పేరు మీద వాళ్ళైతే ఫుడ్ ఇస్తారు కదా. సో అది మనకు అంత హ్యాపీనెస్ అయితే ఇయ్యదండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మేము వెళ్ళిన ప్లేస్లో అయితే అమ్మమ్మ, తాతయ్య వాళ్ళ హ్యాపీనెస్ కానీ, ఈరోజు అయితే మా అల్లుడు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యండి. చూస్తున్నారు కదా ఎంతమంది అమ్మమ్మలు, తాతయ్యల ప్రేమ, వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే మా పిల్లలు అయితే తీసుకుంటున్నారండి ఈరోజు. ఇంక ఇక్కడైతే బనానా తీసుకున్నాము. ఇప్పుడు ఇవ్వడానికి అయితే మిక్చర్, చిప్స్, అలాగే బనానా కేక్ అండి వాళ్ళు ఇవ్వడానికి. ఆల్రెడీ 6 o'clock వాళ్ళు డిన్నర్లోకి అయితే సేమే అయితే తినేస్తున్నారండి. సో వాళ్ళు తినే వరకు అయితే మేము వెయిట్ చేసి కటింగ్ అయితే స్టార్ట్ చేస్తాము. వాళ్ళ బ్లెస్సింగ్స్, వాళ్ళు ఎంత మంచిగా హ్యాపీ బర్త్డే పాట పాడారు మీరే చూడండి, చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ కేక్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇక్కడ మదర్ వాళ్ళు అయితే వాళ్ళకి మిక్చర్, చిప్స్ ఇవన్నీ ఇస్తున్నారు. ఇంకా బాబు చేత్తో అయితే బనానాస్ అయితే ఇంపించేసామండి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి. ఇంకా వాళ్ళైతే చాలా మంచిగా అయితే బ్లెస్ చేశారు మా పాపకి, మా అల్లుడికి. మేము చాలా ప్లేస్లో ఇలా చేసామండి ఎవ్రీ బర్త్డేకి, కానీ ఒక దగ్గర అయితే గర్ల్స్ హాస్టల్లో ఇచ్చాము.
అలాగే ఫస్ట్ టైం అయితే మేము ఓల్డ్ ఏజ్ హోమ్లో ఇచ్చామండి. అక్కడైతే ఫెసిలిటీస్ కానీ వాళ్ళ బెడ్కే అలా ఉన్నారండి, అంత హ్యాపీనెస్ అయితే ఇవ్వలేదు. ఇక్కడ ఈ హోమ్లో అయితే వాళ్ళకి ఫెసిలిటీస్ కానీ ఎంత బాగా చూసుకుంటున్నారంటే చాలా బాగా చూసుకుంటున్నారంటే, బ్లెస్సింగ్స్ కూడా ఎంత బాగా ఇస్తున్నారు. వాళ్ళ పిల్లలు వెళ్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో మీరు అబ్జర్వ్ చేస్తున్నారు కదా, వాళ్ళ ఫేస్లో అంత హ్యాపీనెస్ అయితే కనిపిస్తుందండి. మీరు మన బోయిగూడ దగ్గరలో ఉన్నట్టయితే ఎవరైనా మీరు విజిట్ చేయాలి అనుకుంటే వాళ్ళని చూడడానికైనా వెళ్ళొచ్చండి. జస్ట్ మీరు ఒక 5 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ కూడా తీసుకెళ్ళి వాళ్ళకైతే ఇవ్వచ్చు. ఇక్కడ మా బాబు పేరు అయితే రాసారు, చూసారు కదా, సాయి సుహాస్ అని. ఇంకా ఎక్కడ లో క్వాలిటీకి అయితే తీసుకోలేదండి, అన్నీ మనం ఇంట్లో వాడుకున్నట్టే తీసుకున్నాము. నెక్స్ట్ అయితే బర్త్డే వీడియో వస్తుందండి. డూ ఫాలో ఫర్ సచ్ కంటెంట్. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చూచు.